హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఈరోజు రెసిపీ ఏంటి అంటే సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ ఎట్లా చేసుకోవాలో అని చూపించేస్తాను. ఒక బౌల్లోకి 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి, 2 to 3 స్పూన్స్. దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆయిల్ అనేది 3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు, అంటే దానికి సరిపోయే అంత. దాని తర్వాత మనం బెల్లం ఉంటుంది కదా అండి, బెల్లం పౌడర్ వేసుకోవాలి. సో దీంట్లో అయితే మేము కంప్లీట్గా షుగర్ అవాయిడ్ చేస్తున్నాం అనమాట. సో దీంట్లో షుగర్లెస్, ఎగ్లెస్ అండ్ మైదా కూడా లేకుండా ఈరోజు కేక్ సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చూపించేస్తాము. బెల్లం పౌడర్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో కొన్ని పాలు వేసుకోవాలి. పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆటా వేసుకోవాలి. సో మనం మైదా బదులు ఆటా వేసుకుంటున్నాం. సో ఇట్లా కూడా కేక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అండ్ దాంట్లో 2 స్పూన్స్ కోకో పౌడర్ కూడా వేసుకోవాలి. సో ఈరోజు మనం చేసేది చాక్లెట్ కేక్ కదా అండి. సో 2 స్పూన్స్ కోకో పౌడర్, దాంట్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ బ్యాటర్ అనేది మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎట్లా అంటే మనం మిక్స్ చేసుకున్నప్పుడు బబుల్స్ అనేవి పైకి రావాలన్నమాట. అట్లా బబుల్స్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. సో మనం ఇది హ్యాండ్తో కాకుండా మనం మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. అట్లయితే తొందరగా అయిపోతుంది. ఇట్లా కూడా అయితే బాగుంటుంది, కానీ బబుల్స్ వచ్చేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక సపరేట్ బౌల్లో మనం ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఈ బ్యాటర్ అనేది ఆ బౌల్లో వేసేసుకోవాలన్నమాట. కేక్స్ అనేది ఓవెన్లో లేకుండా మనం గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే గ్యాస్ పైన చేసేస్తున్నాం. సో మనమైతే ముందు ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయిన తర్వాత మనం ఒక బౌల్లో కేక్ బ్యాటర్ అయితే వేసాం కదండి, అది కూడా పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. అంతే, మన ఈజీ అండ్ చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని క్రీమీతో ఎట్లా సర్వ్ చేయాలో మీకు చూపించేస్తాను. సో మనం ముందుగా మనకి డైరీ మిల్క్ చాక్లెట్స్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో మేమైతే డైరీ మిల్క్ చాక్లెట్ తీసేసుకుని దాన్నే మెల్ట్ చేసేసి దాంట్లో మేమైతే పీనట్ కూడా వేసేసాము, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసాము. సో మీకు ఏది కావాలి అంటే అది మీరు వేసుకోవచ్చు అనమాట. సో మనం దీంట్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఎప్పుడు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి.